బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇంటర్ బోర్డు గ్లోబరీనా సంస్థ తీరు పట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు తప్పిదాలను, గ్లోబరీనా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తించింది. ఇంటర్ బోర్డు క్రాస్ చెక్ చేయకుండా ఫలితాలను విడుదల చేసిందని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక. రైట్ వర్ష, ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపైన త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన జగదీశ్వర్ రెడ్డి ముగ్గురు సభ్యులతో అంటే టీఎస్టీఎస్ ఎండి వెంకటేశ్వరరావు, అట్లాగే సభ్యులు ప్రొఫెసర్ నిశాంత్, ప్రొఫెసర్ వాసన్ల నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. త్రిసభ్య కమిటీ 3 రోజుల పాటు సుదీర్ఘంగా ఇటు గ్లోబరీనా సంస్థ సిఇఓ జీవి రాజుతో పాటు ఇంటర్ బోర్డు సెక్రటరీ, అట్లాగే ఇంటర్ బోర్డులో ఉన్నతాధికారులు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన వాళ్ళని, అట్లాగే ఓఎస్డీని, ఇతర ఉన్నతాధికారులతో అనేక విచారణలు చేపట్టిన అనంతరం పూర్తి స్థాయిలో ఇవాళ 8 గంటలకు ఈ నివేదిక పూర్తి చేసింది. ఈ నివేదిక పూర్తి చేసిన తర్వాత రేపు ఉదయం ప్రభుత్వానికి ఈ నివేదికను అందించడానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఈ నివేదికలో ఇంటర్ ఫలితాలకు సంబంధించి అవకతవకలు జరిగాయి, టెక్నికల్ గా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అనేసి బోర్డు ఈ కమిటీ తేల్చడం జరిగింది. అంతేకాదు బోర్డు తప్పిదాలు, అట్లాగే గ్లోబరీనా సంస్థ టెక్నికల్ గా చాలా ఇబ్బందులకు గురి చేసింది, అనేక తప్పిదాలు చేసినట్టుగా గ్లోబరీనా సంస్థ పైన కూడా ఈ కమిటీ రిపోర్ట్ లో రాసింది. అంతేకాదు ఫలితాలను క్రాస్ చెక్ చేయకుండానే ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేయడం సరైంది కాదు అని రిటర్న్ లో వాళ్ళు క్లియర్ గా రాయటం కూడా జరిగింది. మరోవైపు గ్లోబరీనా సంస్థకు అసలు అర్హతలు ఎలాంటి ఉన్నాయి, టెండర్లు ఏ విధంగా దక్కించుకుంది, ఎట్లాంటి అర్హతలు ఉన్నాయి, అనర్హతలు ఏంటి, అర్హతలు ఏంటి అనే విషయం పైన లోతుగా అధ్యయనం చేయడంతో పాటు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా కమిటీ రేపు ప్రభుత్వానికి సమర్పించబోతుంది. అంతేకాదు భవిష్యత్తులో ఇట్లాంటి టెండర్లు ఇచ్చేటప్పుడు ఇటు ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన టెండర్లు, పరీక్షలకు సంబంధించి ఇవ్వాలన్నా కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థకి అప్పగించాలనేది సీఎం సమీక్ష సమావేశంలో ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి సపోర్ట్ గానీ వీళ్ళ నివేదికలో కూడా పరీక్ష ప్రక్రియకు సంబంధించి సపరేట్ గా ఉండాలి, బోర్డుతో పాటు సైమల్టేనియస్ గా ఈ ప్రక్రియకు సంబంధించి కూడా సపరేట్ గా ఉండాలని సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు రాబోయే 15 రోజులు అంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మళ్ళీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసేంత వరకు కూడా బోర్డు ఏ విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది అని వివరాలను కూడా, ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అనే వివరాలను కూడా కమిటీ ఈ నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. మొత్తం వ్యవహారంలో చూసినట్టయితే ఇటు ఇంటర్ బోర్డుకు సంబంధించి గ్లోబరీనా సంస్థ తీరు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. సో మొత్తానికి రేపు ఉదయం 12:30 సమయంలో ప్రభుత్వానికి ఈ పూర్తి నివేదికను సమర్పించడానికి త్రిసభ్య కమిటీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధమవుతుంది. వర్ష, అంటే రాధిక, ఒకటంటే అధికారుల మధ్య సమన్వయ లోపం ఉండడం వల్లే ఈ ఫలితాలలో తప్పిదాలు జరిగాయని చెప్పి ఇంటర్ బోర్డు చెప్తోంది కదా, మరి త్రిసభ్య కమిటీ ఏం చెప్తోంది దీనిపై? అయితే ఇప్పటికే అధికారుల మధ్య సమన్వయ లోపము, అట్లాగే లోపల చాలా ఇష్యూస్ ఉన్నాయనేసి జగదీశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పడమే కాకుండా ఈ ఇష్యూస్ అన్ని కవర్ అవ్వాలి అని అంటే త్రిసభ్య కమిటీ అనేది ఒకటి ఫామ్ చేసి ఎక్కడ తప్పు జరిగిందో తేల్చడానికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని టీఎస్టీఎస్ ఎండి వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇప్పుడు ఇక్కడ ఇటు బోర్డులో ఉన్నతాధికారులతోని, అట్లాగే సెక్రటరీతోని విడివిడిగా సమావేశమయ్యి విడివిడిగా విచారణ చేపట్టి ఇటు గ్లోబరీనా సంస్థ సిఇఓ జీవి రాజుతో ఆయన సొంత కార్యాలయంలో బంజారాహిల్స్ లో ఉన్న ఆయన కార్యాలయంలో విచారణ చేపట్టడంతో పాటుగా గ్లోబరీనా సంస్థకు సంబంధించిన సిఇఓని ఇంటర్ బోర్డుకు పిలిపించి అక్కడ కూడా ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. అంటే ఇద్దరు, ఒకవైపు బోర్డు ఏదైతే టెండర్ ఇష్యూ చేసిన తర్వాత పరీక్ష నిర్వహణకు సంబంధించి ఇచ్చిన బోర్డు, అట్లాగే ఈ టెక్నికల్ గా పరీక్షల నిర్వహణ చేస్తున్న గ్లోబరీనా సంస్థకు సంబంధించిన అధినేతలను ఇద్దరిని ఒక్క దగ్గర కూర్చోబెట్టి కూడా విచారణ చేపట్టింది. అసలు తప్పుదాలు ఎక్కడ జరిగాయి అనే దానిపైన కీన్ అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే పూర్తి నివేదికను ఈ త్రిసభ్య కమిటీ సభ్యులు తయారు చేయడం జరిగింది. రైట్ రాధిక, థ్యాంక్ యూ.